పార్ట్నర్షిప్ పీపీపీ అంటుంటారు. చంద్రబాబు ఏమన్నారంటే 1999లో నేను పీపీపీ మోడల్ తెచ్చాను, చాలా అద్భుతమైన అభివృద్ధి సాధించింది, దాన్ని మరింత విస్తృతపరిచి ఇప్పుడు నేను 4Pలు తెచ్చాను అంటున్నారు. మొదటిది అప్పుడు తెచ్చిన మోడల్ పూర్తిగా ఆమోదం పొందిందా లేదనేది ప్రశ్న. ఎందుకంటే ఆ తర్వాత ఆయన 2-3 సార్లు ఓడిపోయారు. పక్కన పెడదాం, ఆయన ఓకే సీనియారిటీ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ ఫిలాంథ్రపిస్ట్ పార్ట్నర్షిప్ అంట. ఫిలాంథ్రపిస్ట్ అంటే దాతలు. ఒక 20% మంది రాష్ట్ర ప్రజలు నిరుపేదరికంలో ఉన్న వాళ్ళను ఈ పీపీపీ 4P లాగా ఏదైనా పీపీపీ అనే పిల్లలు అనే సరదాగా రాజకీయ పార్టీలు జోక్ చేస్తున్నాయి. ఈ పీపీపీ మోడల్లో కొత్త ఏంటో తెలియదు. ఎందుకంటే దాతలు ఇప్పుడు ఉన్నారు. సిఎస్ఆర్ అనండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి, లేకపోతే వ్యక్తిగతంగా గొప్ప గొప్ప దానాలు చేసేవాళ్ళు, అన్నదానాలు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రభుత్వం దీన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటుందో తెలియదు. ఊరికనే వేయటం కాదు, దీనికోసం ఒక సర్వే కూడా నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే. అది కూడా కలెక్టర్లు, ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళందరూ సర్వే చేసి సుమారుగా రాష్ట్రంలో 1,20-30 లక్షల కార్డులు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లకు మించి వాడేవాళ్ళు, 4 చక్రాల వాహనాలు ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు, ఇలా అందరినీ తగ్గిస్తూ వస్తే 20 లక్షల మంది వెళ్ళారంట. ఓకే, ఈ 20 లక్షల మందికి దాతల నుంచి డబ్బులు ఇప్పిస్తారంట. అంటే పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించు అన్నట్టుగా. కాబట్టి ఇందులో ప్రభుత్వం పాత్ర, సహాయక పాత్ర, లేకపోతే మధ్యవర్తి పాత్ర తప్ప ప్రభుత్వం యొక్క పాత్ర ఏం లేదు. ఉగాది నుంచి దీన్ని ప్రారంభింపజేస్తూ ఉంటున్నారు. ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను కొన్ని చెప్తున్న పీపీపీ చాలా వినిపిస్తుంది కాబట్టి 4Ps. ఈ 4Ps కోసం ప్రభుత్వము దాతలను కొంతమందిని సంప్రదిస్తే ఎవరు పెద్ద ఉత్సాహం చూపించట్లేదట. దాతలు ఉంటే కదా ఇప్పుడు ఎవరైనా కానీ. కాబట్టి దానివల్ల వీళ్ళే కొంతమంది కార్పొరేట్లను, కొంతమంది వీళ్ళను సంప్రదించి కొంచెం ఆ రోజు మీరు ఉండి చేయండి అన్న పద్ధతిలో చేస్తున్నారట. ఏదైనా కానీ గాంధీజీ ఏదో ధర్మకర్తృత్వ సిద్ధాంతం తెచ్చినట్టుగా డబ్బు కలిగిన వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి సహాయం చేయాలి, పేదలను ఆదుకోవాలన్నది అదే కొత్త ఇదేం కాదు. దానికి ఒక పెద్ద పేరు, దానికోసం ఒక సర్వే. ప్రజలు కూడా అంత ఉత్సాహం చూపించలేదట. ఇది సర్వే అన్నప్పుడు ఇవేం జరగట్లేదని. కానీ చంద్రబాబు నాయుడుకు దీని మీద చాలా హోప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ స్కీమ్ అన్నది చాలా చాలా సాధారణమైన మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న లక్షణమైంది. ఈ గుణం కానీ ఈ విధానం కానీ దానికి ఒక కార్పొరేట్ ముద్ర వేశారనుకోవాలి. ఇంక మనం ఇప్పుడు శ్రీమంతుడి సినిమా అన్నా, లేకపోతే నరేంద్ర మోదీ అడాప్టేషన్, గ్రామాల దత్తత అనే కార్యక్రమం పెట్టినా అన్నీ ఇవే కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఈ స్థాయిలో దీనికి ఒక పెద్ద కార్యక్రమంగా అంటే రెండు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వనరులేమో తక్కువగా ఉన్నాయి. సూపర్ 6 అది ఇది ఏదన్నా నిజంగా సూపర్ 6 లాంటిది అమలు జరిపితే పోయేదానికి పీపీపీ 4P ఎందుకు అంటే 4Ps లాగా ఉంది. 6 నుంచి 4కు తగినటువంటి 40 లక్షల మందిని సమృద్ధి బంధనం అనే ప్లాట్ఫామ్లో చేరుస్తారంట వీళ్ళందరినీ. ఈ 40 లక్షల మందిని సమృద్ధి బంధనంలో అనే దాంట్లో చేర్చి, అది పూర్తి దశలో అయితే మొదటి 20 లక్షలు, మొదటి దశలో 20 లక్షలు. సో 1,40,000లో 1,00,000 మందిని పక్కన పెడితే 40 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు. ఏం జరుగుతుంది? ప్రజలకు కూడా దీని మీద అంత ఆశ ఎక్కువగా లేదు. పోనీ నిర్దిష్టంగా ఇంతమంది వచ్చారు ఇలా జరుగుతుందంటే అది కూడా లేదు. ఆ సహాయం ఏ రూపంలో ఉంటుంది? నగదు రూపంలో ఉంటుందా, ఉపాధి రూపంలో ఉంటుందా? కానీ దీనికి మా ప్రజా సంఘాల మిత్రులు, కార్మిక సంఘాల మిత్రులు ఒక విషయం చెప్తున్నారు. అలాగే అధ్యయనం చేసినప్పుడు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్ అంటే భూ సేకరణ కాకుండా దానికి జరుగుతుంది. అది ఇంకా తతంగం, ఆ సమస్య అలా ఉంది. రాను కార్పొరేట్లు ఎక్కువగా వచ్చి భూములు ఇవి తీసుకోవడం జరుగుతుంది. వాటికేమో చట్ట ప్రకారం చేస్తే చాలా 4 ఉన్నదానికి 4 రెట్లు ఇవ్వాలి, 3 రెట్లు ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఇప్పటికీ పోలవరంలోనే ఇవ్వలేదు మనం. కాబట్టి ఇప్పుడు ఈ 40 లక్షల మందిని కనుక దాంట్లో చేరిస్తే, వర్మలాంటి ఒక పెద్ద ఆసామి వచ్చాడనుకోండి, మీరు ఆ భూమి తీసుకున్నప్పుడు మీరు కార్పొరేట్ భూమి తీసుకున్నట్టుగా కాదు, మీరు పీపీపీ స్కీమ్లో మీరు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మీకు కంపల్షన్ ఉండదు. లోగుట్టు అది ఇక్కడ మీకు కంపల్షన్ ఉండదు. మీరు నేను వ్యాపారం కోసం తీసుకున్నారని చెప్పరు. ఇక్కడ ఉన్న వాళ్ళకు సాయం చేయడం కోసం నేను వచ్చాను, నేను భూమిని తీసుకున్నాను అని చెప్తారు.
తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు, అడ్రస్లు ఇస్తారు, సాయం చేస్తారంటే మన దేశంలో వస్తారు కదా ప్రజలు. పేదరికం కూడా ఉంది ఇక్కడ. అందువల్ల పరోక్షంగా కార్పొరేట్ శక్తులకు ఈ భూమి మీదనండి, వనరుల మీదనండి, అదే గిరిజన ప్రాంతాలకు వెళ్తారు, మరింత కష్టంగా ఉంటుంది. సో ఈ పీపీపీ 4P అనేది ఒక ముసుగులాగా ఉండబోతుంది కార్పొరేట్ల యొక్క చొరబాటుకు అన్న సందేహాలు చాలా బలంగా ఉన్నాయి. నిజంగా వీటికి ఉండదా? ఇది కేవలం దాన ధర్మాలకే పరిమితం అవుతుందా? దాన ధర్మాలను పెడితే అప్పుడు ఏ బాధ లేదు. దీనికి ఒక స్కీము, దీనికి ఒక ఇవన్నీ పెట్టేసరికి సమస్య. ఎందుకంటే ఇప్పుడు పాత బట్టలు ఇస్తే తీసుకుపోతామని, అన్నం మీ దగ్గర మిగిలితే మాకు చెప్తే మేము రాత్రి మా వ్యాన్ వస్తుందని చెప్పి అనేక సంస్థలు, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు, సహాయం చేసే సంస్థలు, సహాయం చేసే వాళ్ళకి సహకరించే సంస్థలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు ఆ రంగంలోకి, స్వచ్ఛంద రంగంలోకి వస్తుందంటే దేర్ ఇస్ ఎ ఇంట్రెస్ట్, ఒక ఆర్థిక ప్రయోజనం కూడా దీంట్లో దాగుంది. కార్పొరేట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపకపోవడానికి కూడా వాళ్ళకి ఏమి దీని ద్వారా లభిస్తుంది అన్నది కూడా చెప్పి తెస్తారని. కాబట్టి తర్వాత ఈ 4Ps అనేది గోయింగ్ టు బే లాంగ్ ప్లే, ఒక పెద్ద ఆర్థిక రాజకీయ క్రీడగా మారే అవకాశం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. ఉదాత్తమైన లక్షణాలతో జన్మభూమి అనేది పెట్టినప్పుడు కానీ, శ్రమదానం అనేది పెట్టినప్పుడు కానీ, ఇవన్నీ అల్టిమేట్గా కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వాళ్ళు నేనే వేసి పెడతాను, మీ సంతకాలు పెట్టండి, మీరంతా పెడతారు. కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, అది వేయడు. సో ఇలాంటివి చాలా జరిగాయి. సహాయం చేసేవాళ్ళని ప్రోత్సహిద్దాం, ప్రభుత్వం చొరవని కూడా నేనేం ప్రశ్నించట్లేదు. కానీ ఒకటి, దీన్ని ఏదో పెద్ద సొల్యూషన్ లాగా, పరిష్కారంలాగా, విముక్తిలాగా చూపించటం కానీ, రెండోది 40 లక్షల మందికి ఎవరో దాతలే సాయం చేసేటైతే అప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏమవుతుందనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంటే అడిగేది ఏముండదు కదా, ఇంకా దాతలు దొరకలేదు, నేను ఇప్పించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడండి కోట్లు, ఎవరు అడిగితే ఇచ్చాడు? ఏ 4P కింద ఇచ్చాడు? తన పీకే కిందే ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇంకొకరు సుధామూర్తితో ఇంకొకరు చేశారనుకోండి, చేయడం వేరు. వారన్ బఫెట్ చేశారని ఇవన్నీ చెప్తుంటారు కదా. కాబట్టి దీంట్లో తికమక చాలా ఉంది. అవసరాన్ని మించిన ప్రచారం. అసలు P అనేది ప్రచారం, 5th P దానికి పనికొచ్చినంతగా 6th P ప్రయోజనానికి పనికొస్తుంది అన్నది మనం చూడాలి. సరే, ఏంటి ఏపీలో మరోసారి పదవుల జాతర, నామినేటెడ్ పోస్టుల భర్తీకి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అని, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరెవరికి ఉంటుంది? జెండాలు మోసేవాళ్ళు, ఇబ్బందులు పడ్డవాళ్ళు, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, తెలుగుదేశం పార్టీకి ఎన్ని, ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలు. ఉగాదికి ఏమన్నా విడుదల? ఉగాది నాటికి రావాలనే ఒక ఆశ అందరిలో ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పుడు కూడా ఇలాంటిది ఒకటి కొంత వచ్చిందని. రెండవది జనసేనకు ఏదో నాగబాబుకి వచ్చింది, లేకపోతే ఇంకోటి కొన్ని వచ్చాయి. తెలుగుదేశంలో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా రాలేదనే అసంతృప్తి ఒకవైపు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల మీద స్పష్టమైన జాబితా తయారు చేసి మీరందరూ కూడా పేర్లు పంపించానంటే 16,000 పేర్లు ఎన్నో వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఈ 16,000 పేర్లను ఫిల్టర్ చేసి వాటిని సెలెక్ట్ చేయడమే ఒక పెద్ద కార్యక్రమంలాగా ఉంది. కానీ ఇలాగే ఏడాది అయిపోతున్నా నిరవధికంగా వాయిదా వేస్తుంటే మటుకు కొంత అసంతృప్తికి దారితీస్తుంది. ఇందులో సీనియర్లు, సూపర్ సీనియర్లు వీళ్ళంతా ఉన్నారు. యనమల రామకృష్ణుడు లాంటి సూపర్ సీనియర్ నాయకుడే తన పదవీ విరమణ వీడ్కోలు సభకు రాకపోవడం అన్నది అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందో. అంటే రామకృష్ణుడిగా అంత అసంతృప్తి ఉంటే ఇది ఎన్ని వసంతాలు చూసిన రామకృష్ణుడికి, ఏమీ చూడని యువ కార్యకర్తలకు, కేసులు భరించిన వాళ్లకు, జైలుకి వెళ్ళిన వాళ్లకు, దెబ్బలు తిన్న వాళ్ళకి ఇంకెంత ఉంటుంది? రెండవది త్యాగరాజులు, పిఠాపురమే ఎక్కడ, ఎందుకు పిఠాపురం వర్మ దగ్గర నుంచి త్యాగరాజులది ఒక పెద్ద జాబితా ఉంది. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ వైసీపీలో నుంచి వచ్చేసారనుకోండి చాలామంది, వీళ్ళని కూడా ప్రోత్సహిస్తుంటే అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అవకాశాలు తగ్గిపోతున్నాయి కూడా. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక పూర్తి స్థాయిలో ఈ పదవుల పంపకం అనేది అయిపోవాలి. అర్హులైన వాళ్లకు, యోగ్యులైన వాళ్లకు లేదా ఆశావహులకు కనీసంగా